రెండల్లుడు గారు రండి. మా అమ్మాయి చిత్రను మీకు పరిచయం చేస్తాను. చిత్రన నిజంగా? అరే నిజంగానే. నాకు సిగ్గేస్తుంది. అమ్మో దాసు, అమ్మో నాకు సిగ్గేస్తుంది. ఓరిని, నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయంట్రా? నువ్వు నాకు అర్థం కావురా రే. రెండల్లుడు గారు రండి. మీతో మా అమ్మాయి పెళ్లి ఈ రోజు ఫైనలైజ్ చేస్తాను. కూర్చోండి, మా అమ్మాయిని తీసుకొస్తాను. నాతో పెళ్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. అమ్మాయి అమ్మాయి అమ్మా, కిరసన ఆయిల్ ఉందా? ఒంటి మీద పోసుకు తగలేసుకుంటాను. పోనీ చాంతాడుందా? ఉరి పోసుకు చస్తాను. ఎంత కావాలి? డబ్బా? చీ, డబ్బా ఎవడికి కావాలమ్మా? నాకు ఫ్రీగా బ్రాందీ పోసే మగానుభావుడు ఒకడు ఉన్నాడని చెప్పానే, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే నీ తాగుడు కోసం నన్ను తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా అనుకో, అతన్ని నేను తీసుకొచ్చాను. నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నువ్వెవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అనుకున్నావు? అమ్మమ్మ, నా మాట వినమ్మా. నువ్వు నా మాట వినకపోతే అతనికి నేను బాకీ కట్టాలి. అంతకంటే నువ్వు తాళి కట్టించుకో. నాన్న, ఇన్నాళ్ళు నీ తాగుడు భరించాను, నీ వాగుడు భరించాను. ఈ రోజు తాకట్టు పెట్టావు, రేపు తార్చా నమ్మకం ఏమిటి? అమ్మా, నేనంత చండాలుండి కాదమ్మా. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. నా సంపాదనతో బతికే నీకు నా పెళ్లి గురించి శాసించే అధికారం లేదు. ఈ ఇంట్లో ఉంటే నాకు రక్షణ కూడా లేదు. గుడ్ బై. ఇదిగో అమ్మా, అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా, నా మాట విను. ఈ మెంటల్ గడి సెంటిమెంట్ దెబ్బతింది. ఒరే నారాయణ, నువ్వు ఫినిష్ రా బాబు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. గుడ్, వెరీ గుడ్. నీ కూతురులో అంతమే కాదు, పొగరు కూడా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. చెప్పగానే ఒప్పుకుంటే నేను చేసుకునేవాడిని కాదు. కాదన్న పిల్లని దారికి తెచ్చుకోవడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నాకు నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ పెరిగిపోయాయి. ఓకే, గుడ్. ఓరే నాయనో, నువ్వు నాకు అర్థం కావురా దేవుడు.